వెల్కమ్ బ్యాక్. ఇవాళ తెలంగాణ ఎంసెట్ 3 పై క్లారిటీ రానుంది. పరీక్ష తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రీ ఎగ్జామ్ షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్లోగా అడ్మిషన్లు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఎంసెట్ 3 నిర్వహణపై టీ సర్కార్ దృష్టి సారించింది. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వెలువడగానే తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. రీ ఎగ్జామ్ కు కోర్టు ఓకే చెబితే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు పూర్తి చేసింది. ఈసారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఎంసెట్ 3 పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఎంసెట్ 2 పరీక్ష ప్రక్రియను 44 రోజుల్లో పూర్తి చేశారు అధికారులు. ఎంసెట్ 3 పరీక్ష నిర్వహణకు 45 రోజులు పట్టే అవకాశం ఉంది. ఎంసెట్ 3 నిర్వహణ బాధ్యతను మళ్లీ జేఎన్టీయూహెచ్కే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రస్తుత కన్వీనర్ రమణారావుకు కాకుండా జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్ రెడ్డి లేదా రిజిస్ట్రార్ యాదయ్యకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే ప్రశ్నాపత్రాల తయారీ, వాటి ముద్రణ అంశాల్లో పక్కాగా వ్యవహరించాలంటూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఎంసెట్ 2కు దరఖాస్తు చేస్తున్న వారందరికీ పాత రిజిస్ట్రేషన్ నంబర్తోనే కొత్త హాల్ టికెట్లను జారీ చేసి ఎంసెట్ 3 నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. ఎంసెట్ 2 పరీక్ష రద్దుపై నేడు అధికారికంగా ప్రకటన రానుంది. అలాగే పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందో మా రిపోర్టర్ ప్రవీణ్ పూర్తి సమాచారం లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఎంసెట్ 2 పై నేడు 2 రద్దుపై నేడు అధికారిక ప్రకటన రానున్న నేపథ్యంలో తిరిగి పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది? అయితే ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంసెట్ 2 రద్దు విషయంపై ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ఎంసెట్ 2 రద్దు చేసిన తర్వాత ఎంసెట్ 3 ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపైన మాత్రం ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆగస్టు చివరి వారంలో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించిన తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ఎంసెట్ 2 విషయంలో ఇప్పటికే దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆరుగురు నిందితులను కూడా అధికారికంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా ఈ 6 నిందితులతో పాటు మరో 15 మంది బ్రోకర్లు ఉన్నట్లు కూడా ఎంసెట్ వ్యవహారంలో మాత్రము డిఐజీ అనురాగ్ శర్మ కూడా పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బ్రోకర్ల వ్యవహారంలో మాత్రము అందరినీ అదుపులోకి తీసుకున్నప్పటికీ అయితే ఏదైతే ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినటువంటి ప్రధాన సూత్రధారిని మాత్రం ఇప్పటి వరకు సిఐడి పట్టుకోలేకపోయింది. అయితే ఖలీల్ అనే వ్యక్తి లేకోకుండా ఇక్బాల్, ఇవి ఇద్దరు కూడా పేపర్ లీకేజ్ చేసినట్లు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారి నుండి కూడా పూర్తి సమాచారం రాబట్టారు. అయితే ఇక్బాల్ ఇప్పటికే ఆ పరారీలో ఉన్న నేపథ్యంలోనే ఇక్బాల్ కోసం 3 బృందాలుగా విడిపోయి భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కూడా పూర్తి స్థాయిలో కూడా వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే అయితే ఇప్పటికే రమేష్ తర్వాత రాజగోపాల్ రెడ్డి వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిచ్చినటువంటి సమాచారం మేరకే ఈ రాజగోపాల్ రెడ్డితో పాటు తర్వాత ఎవరైతే రమేష్ ఉన్నారో వీరిద్దరూ సమాచారం ఇచ్చిన మేరకే ఇక్బాల్ను పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా సిఐడి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఇక్బాల్ ఇప్పటికే కొన్ని నెంబర్లు ఏదైతే సెల్ ఫోన్లో తన వాడినటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు 3 నెంబర్లు కూడా సిఐడి విచారణలో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ 3 నెంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతోనే ఇక్బాల్ ఎక్కడున్నాడు ఏంటనే విషయం పైన మాత్రము సిఐడికి అంతు చిక్కని పరిస్థితి. మరోవైపు వెంకటరమణ అనే వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఢిల్లీలో వెంకటరమణకు ఇక్బాల్కు మధ్య ఒప్పందం కుదుర్చుకొని రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారం అంతా నడిచినట్లు సిఐడి ప్రాథమికంగా అనుమానిస్తుంది. మరోవైపు 6 నిందితులు మరోసారి కస్టడీలోకి తీసుకొని వారిని విచారించిన తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు ఎవ్వేరు వారిని కన్సల్ట్ అయ్యారు, ఏ రోజు కన్సల్ట్ అయ్యారు, ఎలా మాట్లాడారనే విషయం పైన మాత్రము పూర్తి సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఈరోజు అధికార ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులు మాత్రము కొద్ది వరకు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కష్టపడి చదివినటువంటి విద్యార్థులు
ఈ యొక్క ఎంసెట్ 2 రద్దు చేస్తే ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, దీన్ని రద్దు చేయకూడదంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. మరోవైపు కొద్దిమంది న్యాయవాదులు మాత్రము ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంలో కొద్దిమంది విద్యార్థులు నష్టపోయినారు కాబట్టి వారికి నష్టం వాటిల్లకుండా తిరిగి ఎంసెట్ 3 నిర్వహించాలంటూ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇది కూడా విచారణ వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.